ప్రియ సోదరి సోదరులారా, ప్రభేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియదేని బిడ్డలారా, సువార్త ప్రార్థన మినిస్ట్రీని మీరు ఎంతగానో బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తున్నందుకు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే మీరు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. అలాగే ఈ సువార్త విషయంలో కూడా మీరు పాలు భాగస్థులు అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. అంశం ఏంటి? దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. క్లుప్తంగా కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటాను. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి. కీర్తన గ్రంథము తెరవండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 9, 10. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడువు కావు. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. దేవునికి స్తోత్రం. ప్రియదేని బిడ్డలా గమనించండి. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు. కావున నీ నామము వెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు అని అంటుంది. చాలామంది చెప్పే విషయాలు ఏంటంటే, దేవుడు నన్ను విడిచాడు, దేవుడు నన్ను మరిచాడు, ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ పరిస్థితి అని చాలామంది అనుకుంటారు. అలాగే బయటకు చెప్పుకోలేని వారు మనసులో ఆ మాటను తలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు. జాగ్రత్తగా వినండి. మనము ఆయనను నిజంగా ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము ఆశ్రయించే విషయంలోనే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆయనను ఆశ్రయించిన వారంట ఏం చేస్తారంటే ఆయనను నమ్ముకుందురు. ఎందుకు నమ్ముకుంటారు? ఆయన నామమును వెరిగి నమ్ముకుంటున్నారు. ఈరోజు నిజంగా నువ్వు ఆశ్రయించావా? ఆయన నామమును వెరిగావా? అసలు ఆ నామమును గుర్తించావా? ఆ నామముకున్న ఆ పరిశుద్ధతను నువ్వు గ్రహించావా? ప్రియమిత్రులారా గమనించండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడం అనేది అసాధ్యం అండి. అది సాధ్యం కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు కదా. విడిచిపెడతాడా? మనుషులంటే, స్నేహితులంటే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తండ్రి అయినా విడిచి వెళుతాడు, తల్లి అయినా మనల్ని మరుస్తుంది. కానీ దేవుడు మనం మరిచేవాడు కాదు కదా. చూడుము, నా అరిచేతిలో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని విడిచేవాడు కాదు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? మనల్ని ఎందుకు ఆయన విడిచి వెళుతాడు? ఆయన విడవని దేవుడు కదా, ఆయన మరువని దేవుడు కదా, నిన్న నేడు మనల్ని చూస్తున్న దేవుడు కదా. ప్రియదేని బిడ్డలారా, ఆయన మరిచే దేవుడు కాదు. ఆయనను ఆశ్రయించే వారిని తోసివేస్తాడా? ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు కదా. దినమెల్లాంట ఆయన వైపు చూడని ప్రజల కొరకు ఆయన చేతులు చాపుతూ ఉంటే ఆయనను మనం ఆశ్రయిస్తే ఆయన మనల్ని వదిలిపెడతాడా? చెప్పండి, వదిలిపెడతాడా? ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అయితే ఆయనను మనం ఆశ్రయించినప్పుడు మన జీవితం ఎలాగుందో ఒకసారి సరి చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయమైన జీవితము ఏ విధంగా ఉంది, ఆత్మీయత ఎలాగుంది, మన ఆలోచన, మన దినచర్య ఎలాగుంది ఒకసారి గమనించాలి. ఆయనను ఆశ్రయించేవారిని ఆయన విడిచేవాడు కాదంట. ఆయన నామమును వెరిగిన వారు ఆయనను నమ్ముకుంటున్నారు. నమ్ముతున్నావు ఈరోజు? దేవుడు నాకు ఇది చేస్తున్నాడు, దేవుడు ఇదిగో నిజంగా నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు,
నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుతున్నాడు. నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. నా పెదవుల నుంచి వచ్చే ప్రతి మాటను ఆయన నెరవేరుస్తున్నాడని నమ్ముచున్నావా? నమ్మితే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పగలవా? చెప్పగలరండి? దేవునికి స్తోత్రం. చూడండి, అందుకని అంటున్నాడు ఏమనంటే, యెహోవా, జాగ్రత్తగా నేను మరొకసారి చూద్దాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడువు కావు. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకు తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళాడా? తండ్రి అతను విడిచి వెళ్ళాడా? చెప్పండి. తండ్రి అతను విడిచి వెళ్ళాడా, లేదా అతను తండ్రి విడిచి వెళ్ళాడా? తండ్రిని కొడుకు విడిచి వెళ్ళాడు. కానీ తండ్రి మటుకు చూస్తూనే ఉన్నాడు. చూడండి ప్రియమైన, మన తండ్రి ప్రేమ ఎలాంటిది. ఆయనే అలా చూస్తే మరి మన తండ్రి అలా చూస్తున్నాడు. ఆయన ఇంకెలాగా మన గురించి ఆలోచిస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయాలని ప్రభునామములో ఈ రాత్రి తెలియచేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన మనల్ని ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఇరుకులేను, ఇబ్బందులను, నిట్టూర్పులోనూ, వస్త్రహీనతలైనను, నిందలైనను ఏ విషయంలో మనల్ని వదిలిపెట్టేవాడు కాదు మన